మన జీవితంలో కనుక సత్ప్రవర్తన కలిగి దేవుడి చిత్త ప్రకారంగా బాధపడేవారు, దేవుడి చిత్త ప్రకారంగా శ్రమ పడేవాడు, దేవుడి చిత్త ప్రకారంగా శ్రమలు ఎదుర్కొనేవాడు, అవమానాలు ఎదుర్కొనేవాడు, నిందలు ఎదుర్కొనేవాడు, నిట్టూర్పులు ఎదుర్కొనేవాడు, చేదరింపులు, హేళన, ఇవన్నీ దేవుడి చిత్త ప్రకారం ఎదుర్కొనేవాడు. నువ్వైనా నేనైనా నమ్మకమైన దేవునికి మన ఆత్మలను నమ్మకంగా అప్పగించుకోవాలి. ఎందుకు తెలిసి మాట, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏమైపోయాడు అని నమ్మకమైన వాడిని విడిచి అపనమ్మకం కలిగిన వారిగా మనం ఏం చేస్తాం, లోకంలో ఆ జీవితమే బాగుంది అని వెనక్కి. అందుకే ఒక వ్యక్తి తన జీవితంలో పరలోకపు శ్రమలు కాకుండా ఈ భూ సంబంధం శ్రమలలో మనం చిక్కుకుని నాశనం అవ్వకుండా ఉండాలంటే కనుక ఒకటేంటంట చెప్పండి, మనము చూడాలి, వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. ఏంటి, అప్పుడు మనం నమ్మాలి. అంతే తప్ప ఎవరు ఏది పడితే చెప్పేస్తే నమ్మేస్తే